నేను మార్కెట్కి వెళ్ళి పలుకుగా ఒకసారి 10,000 అలాగా పెట్టేయకుండా ఇక్కడే నేను ఈ 3,000 4,000 రూపాయలతో రొటేషన్ అయితే చేస్తూ ఉంటానన్నమాట. నాకు లైనింగ్ ఫాల్స్ పైన 5 రూపాయలు కలిసి వస్తుంది. నేను టైలరింగ్ నేర్చుకునే కొత్తలో అయితే ఇదే విధంగా అయితే నేను చేసేదాన్నండి. ఇప్పటికి కూడా అదే కంటిన్యూ చేస్తూ నా టైలరింగ్ బిజినెస్ అనేది కొంచెం డెవలప్మెంట్ చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చానన్నమాట. సో అదే విషయాన్ని మీతో అయితే నేను షేర్ చేసుకుంటాను ఈరోజు. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట ఈ వీడియో అనేది. నెలకి 3,000 రూపాయలు పెట్టుబడి పెట్టుకుంటే మనకి ఒక నెలకి వచ్చే ఆదాయము 12,000 15,000 సంపాదించుకోవచ్చండి. సో ఈ నెల మొత్తానికి సరిపోయినట్టుగా 3,000 రూపాయలతో ఎలా సంపాదించుకోవచ్చు మనం అనేది ఈ వీడియోలో చెప్తాను. అలాగే వీడియోలో నేను ఏ బ్లౌజ్కి ఎంత తీసుకుంటానో, ఫాల్స్ వేస్తే ఎంత తీసుకుంటానో, నేను తీసుకునే లైనింగ్ పీసులు ఎంత రేటు ఉంటాయి, ఇవన్నీ కూడా చెప్తానన్నమాట. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే చివరి దాకా చూడండి, ఓకేనా. సో వీడియో అయితే ఎక్కువసేపు ఉండదండి, 10 మినిట్స్లో అయితే అయిపోతుంది. వీడియో మొత్తం చూశాక మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఇక్కడైతే నేను ఫస్ట్ మీకు నేను చూపిస్తాను. ఈ శారీలు నేను ఫాల్స్ అయితే వేసాను కదండి. సో నేను ఫాల్స్ వేస్తే ఎంత తీసుకుంటానో ఒక శారీకి అనేది ఫస్ట్ అయితే చెప్తానండి. తర్వాత బ్లౌజ్కి ఎంత తీసుకుంటానని చెప్తాను. తర్వాత మీకు ఆ 3,000 రూపాయలతో పెట్టుబడి ఎలా పెట్టుకోవాలి అనేది చెప్తానన్నమాట. ఓకేనండి. ఇదంతా కూడా నేను ఎలా చేసేదాన్నో కొత్తలో ఇప్పుడు కూడా అలాగే కంటిన్యూ చేస్తున్నాను. ఇక్కడైతే నేను లైనింగు, ఫాల్స్ ఇవన్నీ కూడా నేను ఒక వారానికి సరిపోయినట్టుగా నేను తెచ్చుకుంటానండి. సో ఫస్ట్ అయితే నేను సాదా బ్లౌజ్కి ఎంత తీసుకుంటానో డబ్బులు అనేది చెప్తానండి. సో సాదా బ్లౌజ్కి వచ్చేసి అంటే మనకి ఇలాగ లైనింగ్ కాకుండా సాదా బ్లౌజ్ ఉంటుంది కదా, సాదా బ్లౌజ్కి అయితే 120 రూపీస్ అయితే తీసుకుంటానండి నేను. 120 150 రూపీస్ అయితే ఇక్కడ నడుస్తుంది మన ఏరియాలో. అంటే షాప్లో 150 తీసుకుంటారు, నేనైతే 120 అనేది తీసుకుంటానమాట సాదా బ్లౌజ్కి. అంటే లైనింగ్ ఏమి వేయకుండా సాదా బ్లౌజ్ కుడతాం కదా దానికనమాట. ఓకేనా అండి. సో ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి చీరలకి ఫాల్స్ వేస్తాననుకోండి, నేనైతే 30 రూపాయలు తీసుకుంటాను. ఓకేనా. అంటే మనమే ఫాల్స్ తెచ్చుకున్నాము అంటే కొంతమంది పాలిస్టర్ది వేయమని చెప్తారనమాట. పాలిస్టర్ వేసినప్పుడు ఫాల్స్ వేయడానికి 30 రూపాయలు, అలాగే ఫాల్స్ 10 రూపాయలు అనుకోండి, 40 రూపాయలు నేను తీసుకుంటానమాట. అదే మనము కాటన్ వేసామంటే 20 రూపీస్ కదా మనకి. నేను ఫాల్స్ వేసి 20 రూపీసు, అలాగే దీనికి ఒక 30 రూపాయలు, మొత్తం 50 రూపాయలు అయితే తీసుకుంటాను. అంటే ఓన్లీ శారీస్కి అయితే 50 రూపాయలు 40 రూపాయలు అలా తీసుకుంటాను ఫాల్స్ వేసాను అంటే. ఓకేనా. తర్వాత వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ అనమాట. ఈ లైనింగ్ బ్లౌజ్కి నేను ఎంత తీసుకుంటాను అంటే 250 రూపాయలు అయితే తీసుకుంటానండి. 250 రూపాయలు లైనింగ్ వాళ్ళు ఇచ్చారు అంటే 250 రూపాయలు తీసుకుంటాను, లేదంటే 300 తీసుకుంటా. ఎందుకంటే లైనింగ్ మనదే కాబట్టి 300 తీసుకుంటాను అనమాట. ఎందుకు అంటే 50 రూపాయలు లైనింగ్కి పోతుంది, మనం కుట్టడానికి 250 రూపాయలు. థ్రెడ్ పైపింగ్ వేయమన్నారు అంటే ఓన్లీ కుట్టడానికే 300 రూపాయలు అయితే తీసుకుంటానమాట. ఎందుకంటే మనం థ్రెడ్ కొనాలి, అలాగే క్లాత్ కూడా మనం కొనుక్కొని వేయాలి కాబట్టి 50 రూపాయలు నేను ఎక్స్ట్రాగా తీసుకుంటాను. అదే సారీ బ్లౌజు రెండు కూడా నేనే కుట్టాను, లైనింగ్ ఫాల్స్ మొత్తం నాదే అయితే 350 రూపాయలు నేను తీసుకుంటాను. ఒకవేళ వాళ్ళు కనుక లైనింగ్ ఫాల్స్ ఇచ్చేసారనుకోండి, 250 రూపాయలు బ్లౌజ్కి, అలాగే ఫాల్స్ వేయడం కోసము 30 రూపాయలు, మొత్తం 280 రూపాయలు అయితే తీసుకుంటాను. వాళ్ళు తెచ్చిస్తే 280 తీసుకుంటాను, లేదు మనమే కొనుక్కోవాలి మనమే వేయాలంటే 350 రూపాయలు తీసుకుంటాను. థ్రెడ్ పైపింగ్ వేసాము, లైనింగ్ ఫాల్స్ మనది అయితే 400 అయితే తీసుకుంటానమాట. సో ఇలా అయితే తీసుకుంటానండి. పక్కన షాప్లో అడుగుతాను, షాప్లో ఏ రేట్ అయితే ఉంటుందో దానికంటే కూడా ఒక 50 రూపాయలు తక్కువగా తీసుకుంటాను. అయితే నేను షాప్లోనే కదండి, పక్కన మనలాగా కుడుతూ ఉంటారు కదా, ఇళ్ళల్లో కుట్టేవాళ్ళు, పక్క వీధుల్లో అలా కుట్టే వాళ్ళకి అడుగుతాను. వాళ్ళు అంతే రేటు తీసుకుంటారు, నేను కూడా అదే తీసుకుంటానండి. వాళ్ళకన్నా ఎక్కువ తీసుకోను, వాళ్ళకన్నా తక్కువ తీసుకోను. ఎందుకంటే కస్టమర్లు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర వెళ్ళి అడిగినప్పుడు అమ్మో ఈమె ఎక్కువ తీసుకుంటుంది అంటారు, లేదు అంటే ఈమె ఇంత తక్కువ తీసుకుంటుందంటే బాగా కుట్టదేమో అనుకుంటారు. అందుకని వీధుల్లో పక్కలో కుడతారు కదా, వాళ్ళు ఏ రేట్ అయితే తీసుకుంటారో నేను అదే తీసుకుంటాను. సో షాప్లో అయితే ఒక 50 రూపాయలు ఎక్స్ట్రా ఉంటుందిలేండి. ఇప్పుడు మగ్గం వర్క్ కానీ లేదంటే మనకి ప్రిన్సెస్ కట్, బోట్ నెక్ అలా వచ్చిందంటే ఒక 100 నుంచి 50 రూపాయల దాకా, అంటే డిజైన్ని బట్టి ఎక్స్ట్రాగా తీసుకుంటాను బ్లౌజ్ పైన. సో ఇదనమాట. సో ఇప్పుడైతే బ్లౌజు ఎంత తీసుకుంటాను, ఫాల్స్ వేస్తే ఎంత తీసుకుంటాను మొత్తం చెప్పేశాను కదా. ఇప్పుడు 3,000 రూపాయలతో నేను ఎలా ఆదాయం చేసుకుంటున్నాను అనేది కూడా చెప్తానండి. సో ఫస్ట్ ఏంటంటే నేను స్టార్టింగ్లో నేను చేసేది చెప్తాను. ఒక 3,000 రూపాయలు తీసి ఒక నెలలో నేను ఎంతైనా సంపాదించని ఒక 3,000 రూపాయలు పక్కన పెట్టేస్తాను.
పక్కన పెట్టేసుకొని ఆ 3000 రూపాయల్లో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలాగా లైనింగ్లు ఫాల్స్లు ఈ వారానికి సరిపోయినట్టుగా ఈ వారంలో ఎవరెవరిదైతే అర్జెంట్ ఉన్నాయో వాళ్ళవి మళ్ళీ ఎక్స్ట్రాగా వేరే వాళ్ళవి ఎవరైనా సరే అంటే నార్మల్గా ఒక 20-25 బ్లౌజుల వరకు నేను ఒకేసారి లైనింగ్లు అయితే తెచ్చుకుంటాను. డ్రెస్సులకి కానీ లైనింగ్లు కానీ ఈ వారంలో అంటే శనివారం కానీ ఆదివారం కానీ చూసేసుకొని నేను ఇలాగా ఒకేసారి తెచ్చేసుకుంటాను. ఇక్కడ నేను ఇంకొక 5-6 బ్లౌజులు అయితే కట్ చేసి పెట్టేసుకున్నానండి. సో ఈ విధంగా నేను తెచ్చుకున్నప్పుడు థ్రెడ్స్కి అలాగే లైనింగ్కి ఫాల్స్కి అన్నిటికీ కలిపి నాకు ఒక 2500 2000 అలా పడుతుంది ఒక వారంలో. సో అలా పడినప్పుడు ఏం చేస్తానంటే ఈ వారం మొత్తం కుట్టేశాక మళ్ళీ కస్టమర్ మనకి డబ్బులు ఇస్తారు కదా. సో ఆ డబ్బులు ఇచ్చినప్పుడు మళ్ళీ మనము లైనింగ్ డబ్బులు సపరేట్గా మనకి బ్లౌజ్ కుట్టే డబ్బులు సపరేట్గా అలా తీసి పెట్టుకున్నాము అంటే మళ్ళీ వచ్చే వారానికి కూడా మనం అలా తీసుకోవడానికి అవుతుంది. సో ఒక 3000-4000 రూపాయలు అయితే ఇలా పెట్టుకున్నాము అంటే ఇలా సరిపోతుంది. నేను కొత్తలో అయితే ఇలాగే చేసేదాన్నండి. ఇప్పుడైతే నేను ఒక 5000 వరకు పెట్టుకుంటున్నాను. మనకి ఆదాయం పెరిగే కొద్దీ మన పెట్టుబడి కూడా కొంచెం ఎక్కువగానే పెట్టుకోవాలన్నమాట. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే నాకు ఇక్కడ పక్కనే లైనింగ్ షాప్ అయితే ఉంటుందండి. ఆ అన్న ఏం చేస్తాడంటే మంచి క్వాలిటీవే తెస్తాడనమాట. మంచి క్వాలిటీవి తెచ్చి ఫాల్స్ వచ్చేసి 20 రూపాయలు కదా, 20 రూపాయల్లో 2 రూపాయలు తగ్గిస్తాడు. లైనింగ్ వచ్చేసి 50 రూపాయలు కదా, 50 రూపాయల్లో 3 రూపీస్ తగ్గిస్తాడనమాట. లైనింగ్ ఫాల్స్ పైన నాకు ఒక 5 రూపాయలు తగ్గించి ఇస్తాడు. కాబట్టి నేను మార్కెట్కి వెళ్ళి పలుకుగా ఒకసారి 10,000 అలాగా పెట్టేయకుండా ఇక్కడే నేను ఈ 3000-4000 రూపాయలతో రొటేషన్ అయితే చేస్తూ ఉంటానన్నమాట. నాకు లైనింగ్ ఫాల్స్ పైన 5 రూపాయలు కలిసి వస్తుంది. పక్కనే షాప్ ఉంటుంది కాబట్టి నేనైతే ఇలా చేసుకుంటాను. మళ్ళీ పలుకుగా మనం తెచ్చుకున్న సేమ్ కలర్స్ అనేవి మనకి దొరకవు. ఒక్కొక్కసారి ఎన్ని లైనింగ్లు ఉన్నా కూడా మళ్ళీ షాప్కి వెళ్ళి తెచ్చుకోవాల్సి ఉంటుంది. అలాంటి పనులు ఏమీ చేయకుండా నేనేం చేస్తానంటే ఇలా వారం రోజులకో 10 రోజులకో ఒకసారి లైనింగ్లు అన్నీ తెచ్చుకుంటాను. ఆ విధంగా నేను ఇలా మనీ అయితే సేవ్ చేసుకుంటాను. ఇక్కడ మీకు 2 చూపిస్తున్నాను కదండి, ఒకటి బాక్స్ ఒకటి పర్స్ అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు నేను వచ్చే డబ్బులు ఎలా నేను పెట్టుకుంటాను అనేది చూపిస్తాను మీకు. ఓకేనండి. ఇక్కడ నేను రోజుకి ఒక 2-3 బ్లౌజులు కుడతాను. అలాగే శారీస్కి ఫాల్స్ కూడా వేస్తాను. అంటే చీర జాకెట్ ఫాల్స్ వేసి జాకెట్ కుట్టానంటే జాకెట్ కుట్టిన డబ్బులు మాత్రము ఈ డబ్బాలో పెట్టేస్తానండి. అది నా ఆదాయం అనమాట. అలాగే మనం లైనింగ్కి ఫాల్స్కి పెట్టుబడి పెట్టుంటాం కదా, ఆ డబ్బులు వచ్చేసి ఇలాగా పర్సులో పెట్టేసుకుంటాను. మనకి పెట్టుబడి డబ్బులు సపరేట్గా వచ్చేస్తుంది. మన ఆదాయం ఎంత చేసుకున్నాము అనేది కూడా మనకి సపరేట్గా ఉంటుందన్నమాట. అలాగే నేను ఫాల్స్ వేయడానికి యూజ్ చేస్తాను కదా, అంటే ఫాల్స్ వేసే డబ్బులు కూడా నేను ఆదాయం కింద పెట్టుకోనండి. ఓన్లీ బ్లౌజు కుట్టే డబ్బులు వరకే నేను ఆదాయంగా పెట్టుకుంటాను. ఫాల్స్ వేసినవి అలాగే లైనింగ్కి ఫాల్స్కి మనం పెట్టుబడి పెట్టిన డబ్బులంతా కూడా ఇలా పర్సులో పెట్టేసుకుంటాను. ఇలా పెట్టుకున్నప్పుడు మనకి ఏంటంటే రెండోసారి మనము లైనింగ్లకి ఫాల్స్లకి కస్టమర్ కొంచెం లేటుగా డబ్బులు ఇచ్చినా వెతుక్కునే పని లేకుండా మళ్ళీ సరిపోతుందనమాట. మళ్ళీ ఏంటంటే హెమ్మింగ్ చేస్తుంది వేరే అమ్మాయి. హెమ్మింగ్ చేసే అమ్మాయి కూడా మనకి రోజుకి ఒక 2 బ్లౌజులు కుట్టాము 3 బ్లౌజులు కుట్టామంటే రోజుకి అమ్మాయి కూడా 30 రూపాయల నుంచి 50 రూపాయల దాకా ఇవ్వాల్సి ఉంటుంది కదా. ఆ అమ్మాయి కూడా నెల వచ్చేసరికి మనం ఎంతో కొంత అమౌంట్ అయితే ఇచ్చేస్తే సరిపోతుంది. సో నేనైతే ఇలాగే చేస్తానండి. రోజుకి 2-3 బ్లౌజులు కుట్టినా సరే బ్లౌజుల డబ్బుల వరకు నేను ఆదాయంగా దాచుకుంటాను. మిగతా డబ్బులు ఇలాగా ఏ రోజు ఆ రోజు నాకు కస్టమర్ ఇచ్చేసినా సరే పెట్టుబడి డబ్బులు సపరేట్గా తీసేస్తాను. నా ఆదాయం ఇంతని నేను పెట్టుకుంటాను ఒక రోజుకి. సో ఆ విధంగా అయితే చేస్తానన్నమాట నేను. అలాగే ఒకేసారి మీరు దారాలు లైనింగ్లు పలుకుగా తీసుకున్నా సరే మళ్ళీ మీకు సేమ్ కలర్స్ అనేవి ఉండవన్నమాట. 10 సార్లు మళ్ళీ అంగడికి వెళ్ళవలసి ఉంటుంది. అలా కాకుండా మనము ఒకేసారి ఈ చీరలకి ఫాల్సు లైనింగు దారాలు ఇవన్నీ కూడా నేను ఒకేసారి వెళ్ళి ఇలా తెచ్చుకుంటాను. వారానికో 10 రోజులకో ఇలా నేను తెచ్చుకొని ఇలా కుట్టుకుంటాను అనమాట. సో ఈ విధంగా చేయడం వల్ల మనకి తక్కువ పెట్టుబడితో మనకి టైలరింగ్ బిజినెస్ అనేది మనం రన్ చేసుకోవచ్చండి. సో నాకు తెలిసే టిప్ అయితే నేను చెప్పాను అనమాట. దీనికన్నా బెటర్గా మీకు తెలుసుంది అంటే కామెంట్స్లో చెప్పండి, నేను కూడా నేర్చుకుంటాను. సో నాకైతే ఇదే ఈజీగా ఉంది, నేను ఇలాగే చేసుకుంటున్నానండి. నాలాగా టైలర్స్ ఎవరైనా ఉంటారు కదా, మళ్ళీ కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుందని ఈ వీడియో అయితే చేశానమాట. సో ఎప్పటి నుంచో ఇది నేను షార్ట్ వీడియోలో చెప్పేద్దాం అనుకున్నా కానీ షార్ట్ వీడియోలో చెప్పేది కాదులే అనుకొని మళ్ళీ బ్లౌజ్ కూడా ఎంత తీసుకుంటున్నారు అని కూడా అడుగుతున్నారు. సో అన్నీ ఒక వీడియో చేద్దామని ఈ వీడియో అయితే చేశాను. సో ఇదండి ఇవాళ వీడియో. నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక కొత్తగా మీరు చూస్తున్నారు అంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా. సో మన ఛానల్లో ఏంటంటే మొత్తం కూడా టైలరింగ్కి సంబంధించిన వీడియోసే ఉంటాయండి. అంబ్రెల్లా ఫ్రాక్స్ కానీ డ్రెస్సులు కానీ అన్నీ కూడా ఉంటాయండి. బ్లౌజుల నుంచి డ్రెస్సుల వరకు మన ఛానల్లో ఉంటాయి, చూడండి.